తప్పును మడమ తిప్పును అని చెప్పేసి ఒక్క మాట కాదు అన్ని మాటలు తప్పాడు. దేనికైనా సరే విరామం ఉంది గాని ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఎమ్మెల్యేలు గాని ఎంపీలకు గాని రౌడీజానికి అట్లాగే గూండాయిజానికి విరామం ఉందా? ఏ విషయంలో మనం ఏదైనా పనులకి వెళ్తాం, ఉద్యోగం చేస్తాం, ఏదో ఒక రోజు ఒక ఫోటో విరామం ఉంటుంది, మనకి సెలవు ఉంటుంది. కానీ వీళ్ళ దోపిడీలకి దౌర్జన్యాలకి గూండాయిజానికి ఒక్క రోజు కాదు కదా, ఒక్క గంట కూడా విరామం లేకుండా పనిచేస్తున్నారు దోచుకోవటంలో దాచుకోవటంలో. అది మరీ ముఖ్యంగా మన దెందులూరు నియోజకవర్గంలో ఈ అబ్బాయి చౌదరి వాళ్ళ అబ్బా రామచంద్ర వైసీపీ నాయకులు గోండా నాయకులు వీళ్ళందరూ కూడా దోచుకున్నది చాలు, మీరు కట్టుబెట్టండి. ఏమన్నా ఇక్కడ ఉండి వింటున్నారు చుట్టుపక్కల వైసీపీ నాయకులు, మీరు మాతో వస్తారంటే కలుపుకుంటాం, లేదా ఎదురు తిరుగుతానా అంటే ఎదురు దెబ్బ వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము చెప్తున్నాము. ఎందుకంటే ఇన్నాళ్ళు ఓపిక పట్టాము, సరే 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 అని సహనంతో ఉన్నాము. మాకు సహనం కూడా ఇంకా దానికి కూడా ఒక కొంచెం టైం ఉంటుంది, వ్యవధి ఉంటుంది, దాన్ని కూడా మేము కోల్పోయాము. ఇప్పుడే చెప్తున్నాం, వైఎస్ఆర్సీపీ గోండాలకి నాయకులకి దెందులూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్నాళ్ళు మీరు రౌడీజాలు చేశారు, గోండాయిజాలు చేశారు, అందరినీ బెదిరించారు, మీకు రేషన్ కార్డు కట్ చేస్తామన్నారు, సంక్షేమ పథకాలు కట్ చేస్తామన్నారు, మీరు ఆ పార్టీలో తిరిగితే ఊరుకోమన్నారు, జనసేన కండువా వేసుకుంటే ఊరుకోమన్నారు. తప్పును మడమ తిప్పును అని చెప్పేసి ఒక్క మాట కాదు అన్ని మాటలు తప్పాడు. దేనికైనా సరే విరామం ఉంది గాని ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఎమ్మెల్యేలు గాని ఎంపీలకు గాని రౌడీజానికి అట్లాగే గూండాయిజానికి విరామం ఉందా? ఏ విషయంలో మనం ఏదైనా పనులకి వెళ్తాం, ఉద్యోగం చేస్తాం, ఏదో ఒక రోజు ఒక ఫోటో విరామం ఉంటుంది, మనకి సెలవు ఉంటుంది. కానీ వీళ్ళ దోపిడీలకి దౌర్జన్యాలకి గూండాయిజానికి ఒక్క రోజు కాదు కదా, ఒక్క గంట కూడా విరామం లేకుండా పనిచేస్తున్నారు దోచుకోవటంలో దాచుకోవటంలో. అది మరీ ముఖ్యంగా మన దెందులూరు నియోజకవర్గంలో ఈ అబ్బాయి చౌదరి వాళ్ళ అబ్బా రామచంద్ర వైసీపీ నాయకులు గోండా నాయకులు వీళ్ళందరూ కూడా దోచుకున్నది చాలు, మీరు కట్టుబెట్టండి. ఏమన్నా ఇక్కడ ఉండి వింటున్నారు చుట్టుపక్కల వైసీపీ నాయకులు, మీరు మాతో వస్తారంటే కలుపుకుంటాం, లేదా ఎదురు తిరుగుతానా అంటే ఎదురు దెబ్బ వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. తప్పును మడమ తిప్పును అని చెప్పేసి ఒక్క మాట కాదు అన్ని మాటలు తప్పాడు. దేనికైనా సరే విరామం ఉంది గాని ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఎమ్మెల్యేలు గాని ఎంపీలకు గాని రౌడీజానికి అట్లాగే గూండాయిజానికి విరామం ఉందా? ఏ విషయంలో మనం ఏదైనా పనులకి వెళ్తాం, ఉద్యోగం చేస్తాం, ఏదో ఒక రోజు ఒక ఫోటో విరామం ఉంటుంది, మనకి సెలవు ఉంటుంది. కానీ వీళ్ళ దోపిడీలకి దౌర్జన్యాలకి గూండాయిజానికి ఒక్క రోజు కాదు కదా, ఒక్క గంట కూడా విరామం లేకుండా పనిచేస్తున్నారు దోచుకోవటంలో దాచుకోవటంలో. అది మరీ ముఖ్యంగా మన దెందులూరు నియోజకవర్గంలో ఈ అబ్బాయి చౌదరి వాళ్ళ అబ్బా రామచంద్ర వైసీపీ నాయకులు గోండా నాయకులు వీళ్ళందరూ కూడా దోచుకున్నది చాలు, మీరు కట్టుబెట్టండి. ఏమన్నా ఇక్కడ ఉండి వింటున్నారు చుట్టుపక్కల వైసీపీ నాయకులు, మీరు మాతో వస్తారంటే కలుపుకుంటాం, లేదా ఎదురు తిరుగుతారు